నిరుద్యోగ యువకులకైతే కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ రావు, నోటిఫికేషన్లు వచ్చినా ఎగ్జామ్ జరగవు, ఎగ్జామ్స్ జరిగినా ప్రతిభకు పట్టం కట్టరు, బ్రోకర్లకే నౌకర్లు వస్తాయని చెప్పి మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయన తెలంగాణ తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమని చెప్పి మా ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ క్యాలెండర్ లేదు. ఇవాళ టీచర్ల నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 2 నోటిఫికేషన్ కావచ్చు, ఇంకా ఇతరత్ర నోటిఫికేషన్ కావచ్చు, 500, 400, 11,000 తప్ప 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదు. వాళ్ళు పాపం ఇవాళ మొత్తం అలజడి వ్యాపించింది తెలంగాణ వ్యాప్తంగా. చదువుకున్న యువత అంతా కూడా బగ్గుమంటుంది, ఇవాళ కన్నెర చేస్తుంది. ఈ ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించింది, ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించింది తెలంగాణ చదువుకున్న యువత. ఇవాళ చివరికి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, నీ 2 లక్షల ఉద్యోగాలు దేవుడు అరుగు, నీ నోటిఫికేషన్లు గంగలమోని, కానీ ఇచ్చిన నోటిఫికేషన్లైనా మేమందరం రాసుకోవడానికి ప్రతి ఉద్యోగానికి ప్రతి వ్యక్తి ఎలిజిబిలిటీ ఉన్నది. ఇవాళ టీచర్ నౌకరు రాష్ట్రాల్లో గ్రూప్ 2 రాయకపోతుండే, ఇంతకుముందు గ్రూప్ 2 రాష్ట్రాల్లో గ్రూప్ 4కు రాయకపోతుండే. కానీ ఇంజనీర్ అయినా పిహెచ్డి చేసినప్పటికి కూడా చిన్న నౌకరి నుంచి మొదలుపెట్టి పెద్ద నౌకరి వరకు రాస్తున్నాడు. వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, నీవిచ్చిన ఆ నోటిఫికేషన్లో ఉద్యోగాల కోసం మేము ఎగ్జామ్ రాయాలంటే కనీసం ఒక ఎగ్జామ్కు ఇంకొక ఎగ్జామ్కు 4 రోజుల గ్యాప్ ఇవ్వండి, 2 నెలల గ్యాప్ ఇవ్వండి, మేము ప్రిపేర్ అయ్యి రాసుకుంటామంటే వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పెడుతున్నారు, వాళ్ళని తీసుకుపోయి కాలేజీలలో నిర్బంధిస్తూ ఉన్నారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. వాళ్ళు కనుక కోపం వచ్చి బాధేసి దీక్ష చేస్తే తీసుకుపోయి దవాఖానలో పడేసి దిక్కు దివాన్ లేకుండా ప్రాణం పోయేంత వరకు చూస్తున్నారు తప్ప కనికరం లేని పరిస్థితులు చూస్తా ఉన్నాం. మాకు నిన్న నుంచి 100 మంది ఫోన్ చేస్తున్నారు, అన్నా మేము చచ్చిపోతున్నా కూడా కనికరం లేదా ఈ ప్రభుత్వానికి, మీరైనా నోరు విప్పండి, మీరైనా రిస్కులకు రండి అని చెప్పి